అదిగో అన్న వచ్చాడు, జస్ట్ గ్రీజ్ పెట్టి దింకి వెళ్తున్నాడు, ఇంకేం పట్టించుకోవట్లేదు దాని గురించి. సో ఆ మేడం ఏమో సార్ మీరు వీడియో పెట్టొద్దు అనిద్ది. మేడం మీరే చూడండి మేడం, వచ్చాడు ఇంజిన్ ఆరుతుందిరా బాబు చూర్రా అంటే అది అంతే 43 తిరిగింది, అది తిరిగింది, లోపల బండి తీసుకోవాలన్నాడు అన్న. వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళది ఏమి ఉండదు. ఈ సర్వీసింగే కదా మెయిన్ ప్రాబ్లం. గ్రీజ్ మొత్తం క్లీన్ కూడా చేయాలి, మళ్ళా క్లీన్ కూడా చేయాలి. క్లీన్ ఆ దుమ్ము అట్టే ఉంది. జస్ట్ వచ్చాడు, ఆ బోనెట్ దానికి గ్రీజ్ పెట్టాడు, వెళ్ళిపోయాడు. సో నేను మళ్ళా చెప్పేది ఏంటంటే, మీకు టాటా తీసుకునే పని అయితే జర సర్వీస్ గురించి ఆలోచించి టాటా తీసుకోండి. సో లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సర్వీసింగ్ అయితే వెరీ వెరీ ఘోరం. దాదాపు ఈ సర్వీసింగ్ సెంటర్ దగ్గర వచ్చి నేను 30 మినిట్స్ వెయిట్ చేశా. 30 మినిట్స్ తర్వాత వచ్చి జస్ట్ ఆ గ్రీజ్ పూసాడు అంతే. ఇది మన ఒంగోలు వరలక్ష్మి మోటార్స్. అంటే సేల్స్ పరంగా, వెహికల్ పరంగా నో ప్రాబ్లం. అవి రెండు గెట్టుకుంటే ఎట్టా, మన సర్వీసింగ్ కూడా గట్టిగా ఉండాలి కదా. ఆ సర్వీసింగ్ గట్టిలేదురా బాబు, దొబ్బింది. సర్వీసింగ్లో ఇల్లు ఫెయిలు. అవి అయితే గట్టిగా చెప్పగలం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాగండి దీని పరిస్థితి ఏందో పాపం అందరూ తెగ్గుంటున్నారు. కానీ ఇది మన ఒంగోలు వరలక్ష్మి మోటార్స్ సర్వీసింగ్ పరిస్థితి. ఏం లేదు, అన్న వచ్చాడు, జస్ట్ బోనెట్ దానికి గ్రీజ్ పూసాడు అంతే. ఇంకేం దాంట్లో ఏం ఏలు పెట్టలా, కాలు పెట్టలా. సో టాటా వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే దీని గురించి స్పందించండి అయ్యా. సర్వీసింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయండి అయ్యా, దండం పెడతాం మీకు.